చికెన్ చోలే కుర్మా. వావ్, సో చికెన్ చోలే కుర్మా మంచి కాంబినేషన్. యాక్చువల్గా ఎప్పుడు రొటీన్గా మనం చికెన్ చేసుకుంటూ ఉంటాము. సో యూజువల్గా మసాలాస్ వేస్తాము, ఆనియన్స్, టొమాటోస్, అంతే తెలుసు అందరికీ చాలా వరకు. సో కొంచెం డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్, వెజిటబుల్స్ కానీ ఇలా చోలే కానీ యాడ్ చేసి ఏంటంటే కొంచెం ప్రోటీనిషియస్ ఫుడ్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇమ్యూనిటీ బూస్టప్లో ప్రోటీన్ కూడా మంచి రోల్ ప్లే చేస్తుంది కాబట్టి సో చూద్దాం మంచి కాంబినేషన్ అది ఎలా ఉంటుంది, ఏంటి, ఎలా ప్రిపేర్ చేస్తావు. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో చోలే ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చేసాం. అవును. ఓకే, సో చికెన్ మాత్రం మనం ఇక్కడ వేయించుకుంటున్నాం. పర్ఫెక్ట్. అండ్ కొంచెం డిఫరెంట్గా ఉండాలంటే అప్పుడప్పుడు పేస్ట్ ఫార్మ్స్ కూడా యూస్ చేయాలి. సో టొమాటో పేస్ట్ తీసుకొచ్చేసావు. పర్ఫెక్ట్గా ఉన్నాయి మసాలాస్ అన్ని. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా చక్కగా మంచి కాంబినేషన్తో చేస్తున్నాం. అవును. ఓకే, స్టార్ట్ చేసేద్దాము మరి. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కొంచెం ఆయిల్, సో చోలే కానీ ఇలాంటివన్నీ తరచుగా యూజ్ చేస్తూ ఉండొచ్చు, ఎంత ఫ్రీక్వెంట్గా యూజ్ చేయొచ్చు? సో చోలే కూడా మనకు మంచి ప్రోటీన్ కాబట్టి, బట్ కొంచెం గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి అది చాలా ఫాస్ట్గా రేజ్ అవుతూ ఉంటుంది అండ్ బ్లోటింగ్ సెన్సేషన్స్ కూడా వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. ఎనీవే మనము ప్రోటీన్కి వచ్చేసి ఎక్కువగా ఎగ్ అండ్ అలాగే చికెన్ కానీ ఫిష్ కానీ యూస్ చేస్తూ ఉంటారు. వెజిటేరియన్స్ అయితే దాల్స్ రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటారు. సో అందులో మనము కొంచెం వీక్లీ వన్స్ అండ్ ప్రోటీన్ కూడా మనం స్విచ్ ఆన్ అవుతూ ఉండాలి కాబట్టి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మనం చోలే కూడా ప్రిఫర్ చేయొచ్చు. సో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ లేని వాళ్ళు తరచుగా యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. పర్ఫెక్ట్. సో ఆయిల్ కూడా వేడెక్కింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, ఓకే. సో నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, పచ్చిమిర్చి, ఓకే. ఆ తర్వాత టొమాటో ప్యూరీ కూడా, సో కొంచెం అది ఆ పచ్చదనం అంతా పోవాలి. అండ్ చికెన్ మనము ఎంత క్వాంటిటీ తీసుకోవాలి పర్ పర్సన్ ఇండివిజువల్గా, అంటే వెయిట్ని బట్టి ఉంటుందా లేకపోతే ఏంటి? సో హై ప్రోటీన్ కావాలి అని అనుకున్న వాళ్ళు 200 grams వరకు తీసుకోవచ్చు, బట్ నార్మల్ పీపుల్ వచ్చేసి 100 to 150 grams ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత చికెన్ కూడా, సో యూజువల్గా ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ న్యూట్రిషనల్ వాల్యూస్ ఎవ్రీడే ఏది కంపల్సరీ ఒకటి మిస్ అయినా పర్లేదు అనేలా ఏమైనా ఉంటుందా, లేకపోతే ఎవ్రీడే మనం కంపల్సరీ అన్నీ తీసుకోవాల్సిందే? సో ఎవ్రీడే మనం కంపల్సరీ అన్నీ తీసుకోవాలి. మన బాడీ యాక్టివిటీ జరగాలి అంటే ఎవ్రీథింగ్ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఎవ్రీడే బ్యాలెన్స్డ్ డైట్ అనేది ప్లాన్ చేసుకుంటూ ఉంటూ ప్రతిదీ కూడా తీసుకోవాలి. బట్ ఫుడ్ గ్రూప్స్ నుంచి మనం కొంచెం ఎవరికైతే డెఫిషియన్సీస్ ఉంటాయో హై ఇన్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది కొంచెం ఫ్రీక్వెంట్గా ప్రిఫర్ చేస్తూ ఉంటే మంచిది. ఓకే. సో మనం స్పైసెస్ కూడా వేస్తే అది అందులో చికెన్ ముక్కలు కూడా పడుతుంది, సో చక్కగా వేగుతుంది. ఇంకొక స్పూన్, ముందుగా కొంచెం గరం మసాలా, జీరా పౌడర్ కొంచెం పసుపు, సాల్ట్ కొంచెం, ఫైనల్లీ కొంచెం కారం కూడా. ఓకే, పర్ఫెక్ట్. సో కొద్దిగా వాటర్ వేసుకుందాం. పెరుగు వేసేద్దాం ఫస్ట్ అయితే. ఓకే.
ఓకే, సో పర్ఫెక్ట్. సో మనం ఇప్పుడే చోలే వేద్దామా, లేకపోతే కొంచెం వేయించుకున్న తర్వాత బ్రేక్ తీసుకున్న తర్వాత వేద్దాం? బ్రేక్ తీసుకున్న తర్వాత వేద్దాం. ఎలాగో అది బాయిల్ చేసిందే కాబట్టి లాస్ట్ మూమెంట్లో వేసేయచ్చు దాన్ని. ఓకే, సో దీని అయితే చక్కగా బాయిల్ చేయాలి. ఎస్. ఓకే పల్లవి, ఒకసారి చూద్దామా మరి? చూసేద్దాం. పర్ఫెక్ట్గా కట్ అవుతుంది అండ్ చికెన్ కూడా బాగా ఉడికింది. ఆ మసాలాస్, ఆ ఫ్లేవర్స్ కూడా బాగా పట్టాయి. ఇంకా ఫైనల్గా మన మెయిన్ ఇంగ్రీడియంట్, వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్స్ చోలే కూడా వేసేద్దాం. ఓకే. సో జస్ట్ అదొక 1-2 minutes కుక్ అయితే చాలు, బికాజ్ ఆ ఫ్లేవర్స్ అన్నీ దాన్ని కూడా పట్టాలి కాబట్టి. ఓకే, చికెన్ యూజువల్గా మనం డ్రైగా కానీ పులుసుగా ఇలా చేసుకుంటూ ఉంటాం. ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేయమన్నమాట ఇలా చోలేలాగా. సో వెజిటబుల్స్ కూడా చికెన్కి యాడ్ చేయొచ్చా, అండ్ ఎలాగా అంటే తరచుగా యూజ్ చేయొచ్చా అటువంటి కాంబినేషన్ చికెన్ విత్ వెజిటబుల్? మనము చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లో ఫైబర్ అండ్ ప్రోటీన్ అనేది మిక్స్ చేసి ఉంటుంది. సో చికెన్ అనేది మనకు చక్కటి ప్రోటీన్ అండ్ చక్కగా డైజెస్ట్ అవ్వాలంటే ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ చికెన్ మనం సపరేట్గా తీసుకున్న సాలడ్స్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి బిఫోర్ మీల్ ఆర్ ఆఫ్టర్ మీల్ అని చెప్తూ ఉంటాం కదా. అదేదో మనము చికెన్లోనే వెజిటేబుల్ వేసి కుక్ చేసుకుంటే అది ఇంకా చక్కటి కాంబినేషన్ అవుతుంది, ముఖ్యంగా డైజెషన్ ఇష్యూస్ అండ్ అలాగే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి. పర్ఫెక్ట్. సో చక్కగా గ్రేవీ లాగా ప్రిపేర్ అయిపోయింది మనకి. సో ఇంకా మనం సర్వ్ చేసుకుందామా? సర్వ్ చేసుకుందాం. ఓకే, ఫైనల్లీ కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసేద్దాం. ఓకే లాస్యా, చికెన్ చోలే కుర్మా రెడీ అయిపోయింది. చికెన్ చోలే కుర్మా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. చికెన్ చోలే కుర్మాకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, టొమాటో ప్యూరీ 1 కప్పు, చికెన్ 1 కప్పు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1 కప్పు, ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, కొత్తిమీర తగినంత. చికెన్ చోలే కుర్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని నూనె వేసి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, టొమాటో ప్యూరీ, చికెన్, గరం మసాలా, జీలకర్ర పొడి, పసుపు తగినంత, ఉప్పు, కారం, పెరుగు వేసి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఉడికించిన కాబూలీ శనగలు వేసి 2 నిమిషాల పాటు ఉడికించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ చోలే కుర్మా రెడీ.